ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యస్య రాహవే కేతువే నమః. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమః. మిత్రులారా, ఈరోజు మనం జూన్ నెల 2026 ధనురాశి వారి గోచార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోతున్నాము. ధనుస్సు అంటే మూల 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ 1వ పాదం వారు, వీరందరూ కూడా ధనురాశి కిందకి వస్తారు. వీరికి ఈ నెలలో 1వ తారీఖున గ్రహస్థితులు కనుక మనం గమనించినట్లయితే లగ్నానికి 3లో రాహువు రజతమూర్తిగాను, మామూలుగా కూడా 3వ ప్లేస్ చాలా రాహువుకి అత్యంత అనుకూలమైనటువంటి ప్లేసు, దానితో రజతమూర్తిగా ఉన్నాడు. సో రాహువు మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. రాహు నార్మల్గా 3వ ప్లేస్లోను, అదేవిధంగా 6వ ప్లేస్లోను, అదేవిధంగా 11వ ప్లేస్లో మాత్రమే గుడ్ రిజల్ట్స్ ఇస్తాడు. అలాంటి రాహు 3వ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి మీరు స్పెక్యులేషన్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మీకు విదేశీ ప్రయాణాలు, విదేశీ కంపెనీలతో మీరు చేసేటువంటి ఇంటరాక్షను, ఇవన్నీ కూడా అత్యంత అనుకూలమైనటువంటివి. ఉద్యోగంలో మీకు పై బాసెస్ మీకు అనుకూలంగా ఉంటారు, కింద మీ సబార్డినేట్స్ కూడా మీకు అనుకూలంగా ఉంటారు. ఈ విధంగా రాహు అటు కుటుంబ సౌఖ్యాన్ని, శుభాన్ని కాకుండా ఆఫీసు వృత్తి ఉద్యోగాల్లో కూడా మీకు ప్రమోషన్లు, ఉన్నతిని కూడా ఇచ్చేటువంటి అవకాశం ఈ రాహు కారణంగా ఉంది. మరో పక్కన నెక్స్ట్ తీసుకున్నట్లయితే శని చతుర్థంలో ఉన్నాడు, అర్ధాష్టమి శని అంటారు. సో తల్లి విషయంలో కానివ్వండి, ఇంటి విషయంలో కానివ్వండి, వాహనాల విషయంలో కానివ్వండి అప్రమత్తంగా ఉండటం మంచిది. కుటుంబంలో కొంత ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటాయి కాబట్టి, అలాగే స్పోర్ట్స్ విషయంలో కూడాను మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే డబ్బు విషయంలో కూడా కొంత ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఈ శని కారణంగా ఉంది. మీరు శివభగవానుడి స్తుతి కనుక చేసినట్లయితే అత్యంత అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఓం నమః శివాయ అని పంచాక్షరి మంత్రం మీరు ప్రయాణం చేసేటప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, పడుకుని నిద్రపోయే 10 నిమిషాల ముందు హాయిగా నామం చేసుకుంటూ పడుకోండి. అలాగే మార్నింగ్ వాక్ బాగా చేయండి, శని భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఎస్పెషల్లీ మార్నింగ్ వాక్ పాదాలకి మీరు స్ట్రెయిన్ ఇచ్చినట్లయితే శనికి మీకు కాంపెన్సేట్ అవుతుందన్నమాట. ఆ యొక్క దోషం తగ్గిపోతుంది. శని భగవానుడు పాదాలకు సంబంధించినటువంటి కారకుడు కాబట్టి. శని రాహులయ్యాక పంచమంలో ఉన్నటువంటి కుజుడు గురించి కనుక చూసినట్లయితే ఈయన కారణంగా కూడా ఫ్యామిలీలో అనారోగ్యం, ఎస్పెషల్లీ పిల్లలకు కానివ్వండి, స్పోర్ట్స్కి కానివ్వండి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దాన్ని బట్టి వాళ్ళకి సంబంధించిన ఖర్చులో ఉన్నట్లయితే ఖర్చు పెట్టేసేయండి. వాళ్ళకన్నా కొనాలనుకుంటే కొనేసేయండి. సో దట్ డబ్బు వేరే రకంగా ఖర్చు కాకుండా మీకు పాజిటివ్గా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి విద్యకు సంబంధించినటువంటి బుక్స్ ఏమైనా కొనాలనుకున్నా, ఫీజులు కట్టాలనుకున్నా కట్టేసేసినట్లయితే అది కాంపెన్సేషన్ అడ్జస్ట్ అవుతుందన్నమాట, ఆ యొక్క ఎక్స్పెండిచర్. సో దట్ ఆ విధంగా మీరు సంతానానికి సంబంధించినటువంటిది కూడా మీరు ముందుగానే పంచమంలో కుజుడు ఉన్నాడు, అలాగే వాళ్ళకి దెబ్బలు తగలకుండా, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా, ఫీవర్లు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక 6లో ఉన్నటువంటి రవి, షష్ఠ రవి మీకు ఎప్పుడైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, శత్రువుల మీద కానీ, కోర్టు కేసులు కానీ, పక్కింటి వాళ్ళతో కానీ, ఎదురింటి వాళ్ళతో కానీ ఎవరితోనో తగాదాలు ఆడాలనుకుంటే ఇది కరెక్ట్ అయినటువంటి టైం. అంటే మీ కాంపిటీటర్స్ తోటి, మీ శత్రువులతోటి, లేదా మీరు ఏదైనా ఎవరితో పోటీ పడితే వాళ్ళతోటి మీరు విజయం సాధించేటువంటి అవకాశం రవి మీకు చాలా అనుకూలంగా ఉంటాడు. మీ వైపు ఫైనల్గా జడ్జిమెంట్ వస్తుందన్నమాట. ఆ విధంగా రవి మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా ఉన్నట్లయితే, వాటికి బాగా ప్రిపేర్ అయినట్లయితే ఈ నెలలో మీకు చాలా అనుకూలమైనటువంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా సప్తమంలో ఉన్నటువంటి బుధుడు ఎవరైతే ఉన్నాడో ఈయన వల్ల స్పౌస్ తోటి కానివ్వండి, మీ పార్ట్నర్స్ తోటి కానివ్వండి, అంటే స్పౌస్ అంటే మీ భార్య లేదా భర్తతోటి, లేదా మీ జీవిత భాగస్వామి కాకపోతే మీ యొక్క వ్యాపార భాగస్వామితో కానీ అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ స్పౌస్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీ బాసెస్ తోటి వాళ్ళ యొక్క కోపానికి మీరు గురయ్యేటువంటి అవకాశం ఈ బుధుడి కారణంగా మీకు ఉంది. కాబట్టి ఈ నెల మొదటి హాఫ్లో ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఆ తర్వాత ఉన్నది కేతువు. కేతువు నార్మల్గా 9వ స్థానంలో ఉన్నట్లయితే మీకు ఎస్పెషల్లీ తండ్రికి సంబంధించి, పెద్దలకు సంబంధించిన కష్టాలు, అంటే వాళ్ళకి హెల్త్ బాగాలేకపోవటం కానీ, వాళ్ళతోటి మీకు గొడవలు అవ్వటం కానీ, అదేవిధంగా మీ గురువులు, ఆధ్యాత్మిక గురువులు, వాళ్ళతోటి మీరు ఆయన ఆర్గ్యుమెంట్కి దిగినప్పుడు కానీ ఆయన వాళ్ళ యొక్క కోపానికి గురయ్యేటువంటి అవకాశం ఈ కేతువు మీకు 9వ స్థానంలో ఉన్నందువల్ల ఉంది. కాబట్టి మీరు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే క్రమక్రమంగా గురువు గారు శుక్రుడు కూడా మీకు 2వ తారీఖు నుంచే మీకు సప్తమం నుంచి అష్టమంలోకి మూవ్ అవుతున్నారు. దీనివలన గురువు మీకు నెగిటివ్ అయితే శుక్రుడు మీకు పాజిటివ్గా రాబోతున్నాడు. ఉదాహరణకి గురువు గారు అష్టమంలోకి వచ్చినప్పుడు మీకు ప్రయాణాల ఇబ్బందులు వస్తాయి. అదేవిధంగా అగ్ని భయము, రాజభయము, ట్రాన్స్ఫర్స్ భయము ఇలాంటివన్నీ ఉంటాయి. మెంటల్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఈ అష్టమంలోకి గురువు వచ్చినప్పుడు. అయితే సర్ప్రైజెస్ కూడా ఉంటాయి.
అదే టైంలో మీకు శుక్రుడు అష్టమంలోకి రావటం ద్వారా మళ్ళీ మీకు ఆస్తి లాభాలు, గృహ భూ లాభాలు, బంధు సమాగమము, రాజదర్శనము, రాజపూజ్యము ఇవన్నీ కూడా మీకు మీ యొక్క బుధుడు మీ శుక్రుడు అష్టమంలోకి వచ్చినప్పుడు ఈ యొక్క బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. ఈ విధంగా తీసుకున్నట్లయితే మీరు ఇక్కడ కనుక గమనించినట్లయితే మీరు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఫస్ట్ బిగినింగ్లో చాలా బాగుంటుంది. కానీ 16 నుంచి మీకు 21వ తారీఖు వరకు ఆ ఒక్క వారం మాత్రం కొంత గ్రహాల యొక్క అననుకూలత కొద్దిగా కనపడుతోంది. ఎస్పెషల్లీ మీకు 16వ తారీఖు ఏం చేస్తుంటే రవి గారు అప్పటిదాకా అనుకూలంగా ఉన్నటువంటి ఆయన నెగిటివ్ ప్లేస్లోకి సప్తమ స్థానంలోకి వస్తాడు. సప్తమంలోకి వచ్చినప్పుడు స్పోర్ట్స్కి హెల్త్ ప్రాబ్లమ్స్ రావటము, ప్రయాణాల్లో ఇబ్బందులు కలగటం లాంటివి, పనులు జాప్యము, కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు ఇవన్నీ వచ్చేటువంటి అవకాశం 16 నుంచి 20వ తారీఖు వరకు ఉంది. ఒక పక్కన కుజుడు కూడా మీకు అంత అనుకూలంగా లేడు. అయితే వెంటనే 21వ తారీఖు వచ్చేసరికల్లా మీకు కుజుడు అద్భుతంగా 6th హౌస్లోకి వస్తున్నాడు. ఇందాక రవి ఏదైతే 6th హౌస్లో ఉన్నప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చాడో అవన్నీ ఇప్పుడు కుజుడు అష్టమంలోకి అంటే 6th హౌస్ శత్రుస్థానంలోకి రావడం ద్వారా అతడు అన్ని రకాలుగా మీకు అనుకూలత, ధనధాన్య లాభాన్ని, కీర్తి, మనసులో ఉత్సాహం, రాజగౌరవము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్, ఏ విధమైన న్యాయ పోరాటాలు, కోర్టు కేసుల్లో కూడా మీకు సక్సెస్ని ఈ కుజుడు సబ్సిక్వెంట్గా ఇవ్వబోతున్నాడు. అంటే రవి ఇక్కడికి మూవ్ కాగానే కుజుడు కొద్ది రోజుల్లో ఒక 5 రోజుల్లో ఇక్కడికి వచ్చేస్తాడు. సో ఏ విధంగా చూసినా కాంపిటేటివ్ సైడు, కోర్టు కేసుల సైడు ఈ రవి కుజుడు కూడా మీకు సబ్సిక్వెంట్ పీరియడ్స్లో మీకు అనుకూలమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వబోతూ ఉన్నాయి. ఇక 23వ తారీఖు వచ్చేసరికల్లా బుధుడు కూడా మీకు అత్యంత అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోకి వచ్చేస్తాడు. బుధుడు మీకు అష్టమంలోకి ఇక్కడికి వస్తాడు. అష్టమంలోకి ఎప్పుడైతే వస్తాడో ధనపుత్ర లాభాన్ని, సంతాన వృద్ధిని, సుఖవంతమైనటువంటి కుటుంబ జీవితాన్ని, అదేవిధంగా మేధో సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కూడా మీకు సక్సెస్ని ఈ బుధుడు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మళ్ళీ 21వ తారీఖు వచ్చేసరికల్లా రాహుకేతువులు, శుక్రుడు, కుజుడు కూడాను మీకు అనుకూలంగా రావడమే కాకుండా 21వ తారీఖు 23వ తారీఖు వచ్చేసరికల్లా మీకు బుధుడు కూడా మళ్ళీ అంటే 5 గ్రహాలు మీకు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. ఈ విధంగా ఈ నెలాఖరులోను అదే వచ్చే నెల బిగినింగ్లో కూడా అటు రాహుకేతువులు, ఇటు శుక్రుడు, కుజుడు, బుధుడు కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉండటం ద్వారా మీరు చక్కటి రిజల్ట్స్ని మీరు సాధించగలుగుతారు. ఓవరాల్గా మీకు ఈ నెలంతా కూడా రకరకాలైనటువంటి చేంజెస్ కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక గ్రహం నెగిటివ్గా వెళ్ళగానే ఇంకో గ్రహం పాజిటివ్లోకి వస్తుంది, ఆ గ్రహం నెగిటివ్లోకి వెళ్ళగానే ఇంకో గ్రహం పాజిటివ్లోకి, అంటే ఒక గ్రహం ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్ని ఇంకోటి కాంపెన్సేట్ చేసుకుంటూ మిమ్మల్ని ఒకదాని తర్వాత ఒకటి తమాషాగా ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నాయి. ఈ నెలంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క ఆట కొనసాగుతుంది. ఏదైనా కానీ ఓవరాల్గా నెలాఖరికి వచ్చేసరికల్లా మీకు 8 గ్రహాల్లో మనం చంద్రుడిని లెక్కలోకి తీసుకోలేదు, మిగిలిన 8 గ్రహాల్లో 5 గ్రహాలు మీకు అత్యంత అనుకూలంగా ఉండటం వలన మీకు నెలాఖరు వచ్చేసరికి మీరు చక్కగా మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు చేయగలుగుతారు. స్వస్తి.